హక్కులను కాల రాసేదిగా ప్రధానంగా ఏదైతే జీవో 252 జీవో జర్నలిస్ట్ కి అన్యాయం చేసే విధంగా కోత పెట్టి నష్టం చేసేదిగా ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఏదైతే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సవరించే వరకు పెద్ద ఎత్తున మనం ప్రభుత్వం మీద ఖచ్చితంగా పోరాడాలని పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి 252 జీవో ఏదైతే సవరించే వరకు పోరాడాలని తెలియజేస్తూ ఇప్పుడు మన యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ గారిని నన్ను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రద్దు చేసి దాని స్థానాలు 252 జీవో తీసుకొచ్చారు. 252 జీవో అంటే జర్నలిస్టుల మెడ మీద కత్తి పెట్టడమే. జర్నలిస్టులు అందరికీ ఇప్పుడు రాష్ట్రాల్లో ఉన్న 23,000 అక్రిడేషన్ కార్డులను 10,000 కుదించాలని నిర్ణయించారు. అంటే ఈ ప్రభుత్వం, ఈ పాలక వర్గాలు వాళ్ళ అవసరాలకు, వాళ్ళ అనుచరులకు, వాళ్ళ అనుయాయులకు, వాళ్ళ మనుషులకు రకరకాల స్కీములతో, రకరకాల పేర్లతో 100,000 కోట్లు దుర్వినియోగం చేస్తుంటారు. వీళ్ళు మనకి వచ్చే ఆ కార్డుతో నష్టం ఏంటో అర్థం కాలేదు. కావాలని ఈ ప్రభుత్వం మన ఎడల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీనికి నిరసనగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఉద్దేశించి జాతీయ కమిటీ సభ్యులు సాంబశివరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మన యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కదిలొచ్చినటువంటి ఖమ్మం జిల్లా జర్నలిస్ట్ సోదరులందరికీ, టీయూడబ్ల్యూజే, టీజేఎఫ్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏదైతే అక్రిడేషన్లకు సంబంధించినటువంటి జీవో జారీ అయిందో 252 జీవో జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా ఉన్నదనేటువంటి భావనకు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులు రావడం జరిగింది. సహజంగా ప్రభుత్వాలు గతంలో ఇచ్చినటువంటి అక్రిడేషన్ కార్డులు కావచ్చు, సంక్షేమ అభివృద్ధి పథకాలు కావచ్చు, దానికి రెట్టింపు స్థాయిలోనో, దానికి 10 రెట్ల స్థాయిలోనో ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంటుంది. నిన్న ఇచ్చిన దానికంటే 1-2% పెంచి ఇచ్చేటువంటి స్థాయికి ప్రతి సంవత్సరం ముందుకెళ్తారని అందరూ భావిస్తుంటారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి 2 ఏళ్ల పాటు నాంచి కొత్త జర్నలిస్టులకు ఒక శాపంలాగా తయారైనటువంటి అక్రిడేషన్లను చిట్ట చివరికి తీసుకొచ్చింది ఏంటంటే అక్రిడేషన్లు కుదించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ అక్రిడేషన్లు కుదించే విధానం వల్ల అర్హులైనటువంటి జర్నలిస్టులు గుర్తింపు కోల్పోయేటువంటి ప్రమాదంలో పడుతున్నారు. జర్నలిస్టులకు అక్రిడేషన్ ఇస్తే ఈ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏందో ఒక నిర్దిష్టమైనటువంటి వ్యవస్థ చెప్పడం లేదు. కానీ జర్నలిస్టులకు ఇస్తామనేటువంటి అనేక హామీలు ఇచ్చారు. అందరికి ఇచ్చినట్టుగా జర్నలిస్టులకు ఇచ్చినటువంటి హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా మాకు హక్కుగా పరిగణిస్తున్నటువంటి, హక్కుగా సంక్రమించినటువంటి అక్రిడేషన్ కార్డులను కుదించడం అనేది దుర్మార్గమైన చర్యగా టీయూడబ్ల్యూజే భావిస్తా ఉన్నది. అందుకే ఇవాళ నిరసన తెలియజేస్తున్నాం. మా యొక్క నిరసన కార్యక్రమంతో పాటు ఈ జీవో మీద ఉన్నటువంటి అభ్యంతరాలు జర్నలిస్టు సమాజానికి, ముఖ్యంగా డెస్క్ జర్నలిస్టులకు, అట్లాగే కాన్స్టెన్సీ వైజ్ ఉన్నటువంటి జర్నలిస్టులకు, పనిచేస్తున్నటువంటి సంస్థలకు ఏదైతే వీళ్ళు కటింగ్ పెట్టారో ఆ అక్రిడేషన్లకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. కలెక్టర్ గారిని కలుస్తాం, ఐఎన్పిఆర్ మినిస్టర్ గారిని కలుస్తాం. మా యొక్క శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడంతో పాటు జర్నలిస్టులందరికీ, ఎవరైతే అర్హులున్నటువంటి వారు ఉన్నారో ఆ జర్నలిస్టులందరికీ కూడా అక్రిడేషన్ కార్డులు ఇచ్చేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. అర్హులైనటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఫీల్డ్ నమ్ముకొని దశాబ్దాల కాలంగా ఇదే జర్నలిజం వృత్తిలో ఉన్నారో వారి పొట్ట కొట్టద్దు, వారి హక్కును కాలరాయొద్దని మాత్రమే ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అటువంటి చర్యను తక్షణం ఉపసంహరించుకోవాలి. జీవోను సవరించి పాత విధానంలో ఏదైతే డెస్క్ జర్నలిస్టులు, మిగతా కాన్స్టెంట్ జర్నలిస్టులు కావచ్చు, జిల్లా జర్నలిస్టులు కావచ్చు, పత్రికలు, అట్లాగే ప్రింట్ అవుతున్నటువంటి వివిధ సంస్థలకు ఏ రకమైనటువంటి అక్రిడేషన్ కార్డులు మంజూరు చేశారో అదే పద్ధతిని అవలంబించాలని, వీలైతే 1-2% పెంచే ప్రయత్నం చేయాలి తప్ప దయచేసి తగ్గించవద్దని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, రాబోయే రోజుల్లో మా రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపుని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మేము విజయవంతం చేస్తామని తెలియజేస్తూ, కదిలి వచ్చినటువంటి ప్రతి జర్నలిస్టు కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఐక్యత చాటాల్సిన సందర్భంలో జర్నలిస్టులు ముందుకు రావాలని, ప్రతి సందర్భంలో కూడా ఏ ప్రభుత్వాలు అధికారాలు ఉన్నప్పటికీ కూడా జర్నలిస్టులకు సంబంధించినటువంటి సంక్షేమ అభివృద్ధి ప్రతి ఒక్క వ్యక్తి సాటి జర్నలిస్ట్ యొక్క హక్కును కాపాడేందుకు ముందు రావాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రాం విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు.